4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని పారిశ్రామికీకరణ వైపు అడుగులు వేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను రమ్మంటుంటే రాష్ట్రంలో మళ్లీ మాజీ సీఎం జగన్ రారని గ్యారంటీ ఇవ్వమంటున్నారని మంత్రి నిమ్మల ఎద్దేవా చేశారు. మళ్లీ జగన్ వస్తే టెండర్లు రద్దు చేస్తామని, విధ్వంసం చేస్తారని పారిశ్రామికవేత్తలు బెదిరిస్తున్నారని ఆయన తెలిపారు. సంవత్సరాల పాలనతో ఎటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక డ్రగ్స్ బారిన పడి, గంజాయి బారిన పడి ఆంధ్రప్రదేశ్లో ఒక డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, ఒక గంజా ఆంధ్రప్రదేశ్గా గత 5 సంవత్సరాల పాలనలో యువతంతా నిర్వీర్యమైనటువంటి దశలో మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ 16 నెలల కాలంలోనే మరి ఏదైతే అంతర్జాతీయంగా కానీ దేశీయంగా కానీ అనేక మంది సంస్థలతోటి పారిశ్రామికతలతోటి మాట్లాడి మరి ఈ యొక్క 16 నెలల కాలంలోనే 11 లక్షల కోట్ల పెట్టుబడి ఈవేళ పారిశ్రామిక రాష్ట్రానికి తీసుకొచ్చారని అంటే ఈ పెట్టుబడుల ద్వారా ఇప్పటికే 9,50,000 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతూ ఉన్నాయి తొందరలోనే. అంటే ఏదైతే మేము హామీ ఇచ్చాం 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇస్తామని ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చామో దాన్ని నిలబెట్టుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి నారా లోకేష్ బాబు గారు మరి ఈరోజు పారిశ్రామిక రాష్ట్రాన్ని ముందడుగు వేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఆ జరిగేటువంటి పారిశ్రామిక అభివృద్ధి కూడా